నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి సినిమా గురించి రోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అయితే కొత్తగా ఏం మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు సినిమా హైలైట్స్ గురించి సందర్భం వచ్చింది. మరి ఈ సినిమాల హైలైట్స్ ఏంటి, ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొత్త పాయింట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హేమసుందర్ గారు చెప్తారంట. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సినిమాలో చాలా విషయాలు తెలియనివి చాలా మందికి ఉన్నాయని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా కృష్ణకుమార్ గారు ఒకరు ఈ మధ్యన ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, నేనే ఒక క్యారెక్టర్ చేశానని. అదొకటి. రెండోది అశ్వత్థామ శాపం గురించి. ఇంకొకటి ఒక లాజిక్ కూడా మిస్ అయ్యారని అంటున్నారు. ఇదేమో యాక్చువల్గా ఆయనకేమో శాపం ఉంటుంది అశ్వత్థామకి, కాకపోతే అది 3 ఏళ్ళే అని అంటున్నారు. కాకపోతే ఇదేమో 6 ఏళ్ళు. సరే, అయితే హైలైట్స్ చెప్పండి సార్. సినిమాకి ఫస్ట్ హైలైట్స్ ఏంటి? సినిమా హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఒక హైలైట్ సినిమాలో. అంటే ఆ హైలైట్లు చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు కూడా వైజయంతి మూవీస్లో కూడా ట్వీట్ చేశారు, మా సినిమాకి సంబంధించిన రివీల్స్ చేయొద్దు, ఏమి ఈ సినిమా హైలైట్స్ కానీ ఏమి చెప్పొద్దు, ప్రేక్షకులు థ్రిల్ కోల్పోతారని చెప్పారు. కాబట్టి మనం ఆ నైతిక ధర్మం ప్రకారం అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా కష్టం. అందుకని ఆ హైలైట్స్ జోలికి వెళ్ళడం కన్నా కొన్ని అంశాలు చెప్తాను. కృష్ణుడి పాత్రని ఇందులో చూపించాల, అంటే ఒక డార్క్ షేడ్లో చూపించారు. ఆ వ్యక్తి నానినా, ఆ వాయిస్ని బట్టి అతను నాని పోషించాడా, లేకపోతే ఎవరు ఆ పాత్ర పోషించింది అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు హీరో నాని అనుకుంటున్నారు, కొంతమంది నాని అనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఎందుకు చూపించలేదు అనేది ఒక ప్రశ్న అయితే, ఆ చూపించిన వ్యక్తి ఎవరనేది ఒక ప్రశ్న. దాంతో ఆ పాత్రలో నటించిన ఆ కృష్ణకుమార్ అనే వ్యక్తి చెప్పేశాడు బయటికి, అది నేనే అని చెప్పాడు. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక. నా చిన్నప్పుడు ఒక ఆయన నేను సినిమాలో చేశానని అంట. అంటే ఏ సినిమా అంటే పలానా పౌరాణిక సినిమా ఏదో చెప్తే, అక్కడ నువ్వు లేవు కదా అంటే అందులో ఉన్న ఎలుగుబంటి నేనే అన్నా అంట. ఇప్పుడు అలానే అనుకోవాలి. అందులో ఇప్పుడు మీరు కూడా పోస్ట్ పెట్టిన, నేను కూడా పోస్ట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే అందులో కృష్ణుడు పాత్ర నేనే అని చెప్పి కనబడదు కదా. ఆ కృష్ణకుమార్ అనే నటుడు పోస్ట్ చేశాడు, ఇది నేనే, అది నేనే అని. మనం ఏదో పాట ఉంది కదా, అది నేనే, లల్లి పెళ్లికి వచ్చింది నేనే. ఆ టైంలో కృష్ణకుమార్ అనే నటుడు ఎవరంటే, అతనికి ఇది 5వ సినిమా అంటారు. అంటే ఆకాశవాణి హద్దురా అంటూ అందులో సూర్య ఫ్రెండ్గా వేసాడు అతను. కేకే అంటారు అతన్ని, కృష్ణకుమార్ని షార్ట్కట్లో కేకే అంటారు. ఆ తర్వాత ధనుష్ మారన్ సినిమాలో ఉన్నాడు. ఇట్లా 1-2 సినిమాల్లో ఉన్న పాత్రని ఈ కల్కి పాత్ర కోసం నటింపజేశాడు నాగేశ్వరి. మరి అందరికీ ఒక డౌట్ ఉండాలి, మీకు కూడా రావాలి, ఇంత పెద్ద పాత్రని, టైటిల్ రోల్ని అంత చిన్న నటుడిని ఎలా పోషిస్తారు? కృష్ణుడు అంటే మరి కల్కి అవతారమే కదా, రాబోయే అవతారం కదా. అంత చిన్న నటుడు ఎలా పెట్టారంటే, అసలు అతన్ని పోషించినట్టుగా వీళ్ళు చెప్పలేదు కదా, రివీల్ చేయలేదు కదా, అది కనిపించదు కదా అసలు స్క్రీన్ మీద కూడా. అది నేనే అని చెప్పి ఆయన అన్నాడు, అది నేనే అని చెప్పి ఇంకోళ్ళు అనొచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. దాన్ని చర్చనీయాంశం కావడానికి కూడా ఒక కారణమైంది. ఇప్పుడు ఈ పాత్ర ఎవరు చేశారో, అసలు కల్కికి నిజంగా పెద్ద కల్కి ఉంటాడా లేదా, మరి కల్కి పుట్టాలి, ఏ పార్ట్లో పుడతాడు కల్కి, సెకండ్ పార్ట్లో పుడతాడా, థర్డ్ పార్ట్లో పుడతాడా, ఇలాంటి అంశాలు అన్నీ ఉంటాయి. మరి కల్కి పెద్దోడు అవ్వాలి, మరి బాలకల్కి ఉంటాడు. బాలకృష్ణుడు చాలా వింతలు విచిత్రాలు చేసినప్పుడు బాలకల్కి ఏ విచిత్రాలు చేశారో తెలియదు. కాబట్టి ఆ కల్కి పాత్ర సంబంధించిన వరకు ఆ కృష్ణకుమార్ అనే నటుడు వచ్చి క్లెయిమ్ చేసుకున్నాడు, ఇది నేనే పోషించానని. అతని వాయిస్లో కూడా మనకి తెలియదు కాబట్టి, ఆ తెలియని వాయిస్తోనే మనకు అది ఉంటుంది ఆ పాత్ర. కాబట్టి అదొక చర్చనీయాంశమైన అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ కృష్ణకుమార్ ఆ పాత్ర చేశాడు. రాబోయే రోజుల్లో కృష్ణుడి పాత్ర ఎవరు చేస్తారో ఏంటి అది మళ్ళీ ఒక పెద్ద టాపిక్. కొంతమంది ఏమన్నారంటే, ఫైనల్గా పెద్ద కలికి వచ్చినప్పుడు బాలయ్య బాబు వస్తాడని చెప్పి కొంతమంది అంటున్నారు. లేదా అసలు సీనియర్ ఎన్టీఆర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సీనియర్ ఎన్టీఆర్ని తీసుకొస్తారో రాబోయే కలికి, ఏ కలికి 2వ పార్ట్, 3వ పార్ట్, 4వ పార్ట్ తెలియదు అని కొంతమంది అన్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అట్లా చెప్పలేము. డైరెక్టర్ తలుచుకుంటే ఏముంది, సృష్టికర్త డైరెక్టర్ బ్రహ్మ. ఈ సృష్టిని బ్రహ్మ సృష్టించాడు అనుకుంటున్నప్పుడు సినిమాలకు బ్రహ్మ ఎవరు? డైరెక్టర్ కదా. ఆ డైరెక్టర్ ఎవరైనా నన్ను కావాలని నన్ను చేయొచ్చు, మిమ్మల్ని కావాలని మిమ్మల్ని చేయొచ్చు. డైరెక్టర్ తలుచుకుంటే ఏముంది. కాబట్టి అదొక అంశం. ఇక అశ్వత్థామకి శాపం మీద మాట్లాడతారు. శాపం అంటే సినిమా కొద్దిగా లాజిక్ మిస్ అయిందని అంటున్నారు బయట జనాలు, నిజమేనా? మరి ఇప్పుడు ఈ సినిమాలో లాజిక్ మిస్ అయింది అనుకుంటే, మహాభారతంలో లాజిక్ ఉందా, రామాయణంలో లాజిక్ ఉందా? మరి రామాయణంలో మరి రాముడు మరి మానవుడిగా చూపించి రావణాసుడితో యుద్ధం చేస్తాడు, లేదా మరి దేవుడు రాముడే అనుకున్నప్పుడు అరణ్యవాసం ఎలా చేస్తాడు? శ్రీకృష్ణుడు ఉండగానే మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ఎలా జరుగుతుంది? దేవుడు అనే కృష్ణుడు ఉండగానే మరి అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం ఎలా జరుగుతుంది అనేది అక్కడ మనం చర్చించుకుంటే, లాజిక్ చర్చించుకుంటే ప్రతి దాంట్లోనూ లాజిక్ పరంగా
అంశాలు ఉంటాయి. కాబట్టి లాజిక్ జోలికి మనం వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే. సినిమాని సినిమాగానే చూసామా, ఎంజాయ్ చేసామా లేదా అనేది మనం ఊహించుకోవాలి. మంచి చెడు అనేవి ప్యారల్గా ట్రావెల్ అవుతూనే ఉంటాయి. రామాయణ త్రేతాయుగంలోనూ మంచి చెడు ఉంది. మంచి రాముడు అనుకుంటే చెడు రావణాసురుడిగా చూపించారు. అలాగే మంచి పాండవులు అనుకుంటే చెడు కౌరవులుగా చూపించారు మహాభారతంలో. అర్థమైంది కదా. ఇక్కడ అంటే ఇప్పుడు మరి కౌరవులు చెడ్డవాడైనప్పుడు కౌరవులు సపోర్ట్గా అశ్వత్థామ ఉండటం అనేది ఎట్లా? మరి అశ్వత్థామ ఇందులో మంచివాడు కదా అనుకుంటున్నప్పుడు అక్కడ చెడ్డవాళ్ళకి ఎందుకు చూపించారు? కౌరవులకి ఎందుకు అశ్వత్థామ సపోర్ట్గా ఉన్నాడు? ద్రోణాచార్యుడు వాళ్ళ నాన్నగారు ద్రోణాచార్యుడు ఎందుకు కౌరవుల వైపు ఉన్నాడు, పాండవుల వైపు ఎందుకు లేడంటే ఇవి సమాధానం లేని ప్రశ్నలు. దానికి చాలా డీటెయిల్గా మనం వెళ్ళాల్సి వస్తుంది. సినిమాల్లో ఎప్పుడు అంత డీటెయిల్గా చూపించడం కూడా లాజిక్ కోసం మనం ఆలోచించాల్సి వస్తే నేను చెప్పేది మహాభారతంలో కూడా లాజిక్ ఉండదు. అదొక అంశం. అయితే ఇందులో అశ్వత్థామకి సంబంధించిన శాపాన విషయానికి వచ్చేసరికి మహాభారత యుద్ధం జరిగినప్పుడు మరి అటు కౌరవులకి పాండవులకి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు అక్కడ అర్జునుడు మరి యుద్ధం జరుగుతున్నప్పుడు అశ్వత్థామని అంతం చేయాలనుకుంటారు. దానికి కుట్ర పన్ని అశ్వత్థామాత కుంజరహ అంటూ చిన్నగా మాట్లాడతారు. అశ్వత్థామ చనిపోయాడని చెప్తే అలా చెప్పి ద్రోణాచార్యని చంపేస్తారు. శాపం గురించి మాట్లాడుకోవచ్చు. శాపం గురించి మాట్లాడేటప్పుడు ముందు ద్రోణుని వాళ్ళ నాన్నని చంపేస్తారు. ఇట్లా అశ్వత్థామాత కనుక ద్రోణుడు కంగు తింటాడు, నన్ను కొడుకుని చచ్చిపోయాడని. అశ్వత్థామని ఏనుగు చచ్చిపోయిందని చెప్పడం అర్థం. అక్కడ వాళ్ళ అశ్వత్థామ నాన్న చచ్చిపోతుంది. దాంతో అశ్వత్థామకు చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చేసి వాళ్ళ నాన్న చనిపోయి కోపం ఉంటుంది కాబట్టి అతను ఆవేశంతో వీరావేశం చేసేసి ఉప పాండవులు చంపేస్తాడు. పాండవుల కుమారులని ఉప పాండవులను చంపుతాడు. దాంతోపాటుగా ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అతని మీద అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఇద్దరు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాలు ఇట్లా 2 బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తే సృష్టి వినాశనం అయిపోతుందని చెప్పేసి అర్జున్ని కొంత కోరితే అప్పుడు అర్జునుడు విత్డ్రా చేసుకుంటాడు. దాంతో ఈ బ్రహ్మాస్త్రాన్ని ఏం చేస్తాడంటే అర్జునుడి కోడలో ఉత్తర గర్భంలోకి ప్రవేశపెడతారనమాట. ఉత్తర గర్భాన్ని ఉన్న శిశువు అంటే పరీక్షిత్తు పుట్టబోతాడు. ఆ పరీక్షిత్తు మీదకి ప్రయోగిస్తారు. ప్రయోగించినప్పుడు పరీక్షిత్తు చనిపోతుంటే అప్పుడు శ్రీకృష్ణుడు అడ్డం పడిపోయి ఆ పరీక్షిత్తుని బతికిస్తాడు. బతికించి శపిస్తాడు, నువ్వు అశ్వత్థామకి నువ్వు 300 ఏళ్ల పాటు నువ్వు ఈ భూలోకంలో కుష్ఠరోగంతో నువ్వు తిరుగుతూ ఉండు, నీకు చావులి మరణం లేకుండా తిరుగుతూ ఉంటావు అని శపిస్తాడు. ఈ పరీక్షిత్తునేమో బతికిస్తాడు. అట్లా స్టోరీ వెళ్తుంది, పురాణాల స్టోరీ. కాబట్టి ఆ స్టోరీని లింకప్ చేసుకుంటూ నువ్వు 3000 ఏళ్ళు శపిస్తావు అనే మాటను చూపించాడు. కానీ ఇక్కడ నువ్వు 6000 సంవత్సరాల పాటు, ఇది 6000 సంవత్సరాల కథ కదా ఇది. మరి ఇప్పుడు ఆయన 300 ఏళ్ళకు మాత్రమే కురిపిగా ఉండాలని చెప్పించినప్పుడు మరి కల్కి సినిమా మొదటి నుంచి కూడా ప్రమోషన్ లో ఇది 600 ఏళ్ళు అని చెప్తున్నారు. నేను చెప్పా కదా, మహాభారతంలో లాజిక్ లేదు, రామాయణంలో లాజిక్ లేదు. కాబట్టి 3000 ఏళ్ళ అసలు 6000 సంవత్సరాల అనేది పక్కన పెడితే అసలు కలియుగం ఎన్ని సంవత్సరాలు అంటాను కూడా ఒక లెక్క లేదు. 3,42,000 సంవత్సరాలు అనేవాళ్ళు ఉంటారు, 5,000 సంవత్సరాలు ఒకసారి అనేవాళ్ళు ఉంటారు. మనం కలియుగంలో ఉన్నాము. మీరు అన్నట్టు 5,000 యుగం అంటే ఇప్పుడు 2024 అంటే ఇంకా 3,000 సంవత్సరాలు అయితే ఉంటుంది కలియుగం. కలియుగం పరిధి ఏంటంటే 4,32,000 సంవత్సరాలు. అంటే 4, 3, 2 అటు నుంచి వస్తే 2, 3, 4 వస్తుంది. 4,32,000 సంవత్సరాలు అంటే చాలా పెద్ద సంవత్సరం. మనం చెప్పేది మానవ సంవత్సరాలు అని చెప్తారు. చాలా పెద్ద మానవ సంవత్సరం. అది మనం ఒక టాపిక్లో డిస్కస్ చేద్దాం. కలియుగం టైం ఎంత, అసలు ఏంటి, కలిపురుషుడు ఎవరు, కలికి ఎవరు, మళ్ళీ కలిపురుషుడు వేరు, కలికి వేరు. కలిపురుషుడిని మనం కమల్ హాసన్గా చూడాలి, కలికిని దేవుడిగా చూడాలి. కలికి భగవానుడు అంటారు. కలిని సంహరించడానికి కలికి భగవానుడు అవతరించబోతున్నాడు అంటారు. కలియుగంలో కలికి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. కలియుగంలో కలి చాలా పవర్ఫుల్. ఆ టైంలో కలిని అడ్డుకోవడానికి నేను వస్తానని చెప్పి దశావతారాలు నేను కలికిగా వస్తాను, వచ్చి మళ్ళీ అడ్డుకుంటానని విష్ణుమూర్తి అంటాడు. కాబట్టి అందులో భాగంగానే ఈ సినిమాలో కలికి వచ్చినట్టుగా చూపించారు. కలికిని అడ్డుకోవడానికి ప్రయత్నించే పాత్రగా మన కమల్ని చూపించారు, కమల్ హాసన్ని. ప్రిమ్ యాష్ కిన్ అనే ఒక పాత్ర ద్వారా చూపించారు ఈ సినిమాలో. అలా అశ్వత్థామకు వచ్చే శాపం గురించి నేను చెప్పాను ఇక్కడ. ఇంకొక డౌట్ ఏంటి, క్యారెక్టర్ అయిపోయింది, ఇది లాజిక్ అన్నది కూడా చెప్పారు. శాపం అసలు ఎందుకు పెట్టారో కూడా చెప్పేశారు. ఇంకా ఆల్మోస్ట్ అయితే నా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి. ఇంకా మీరు ఏమన్నా అంటే నాకు తెలియని విషయాలు అని చెప్పాలనుకుంటారా ప్రేక్షకుల కోసం? అంటే ఈ సినిమాలో మనకి ఇంకొక డౌట్ ఏంటంటే అక్కడ కౌరవుల వైపు ఉన్న అశ్వత్థామ ఈ టైంలో ఇటు ఎందుకు మారాడు? మరి ఇటు పక్కన మంచోడుగా దేవుడి సపోర్ట్గా మారాడు కదా. అక్కడ దేవుడితో ఫైట్ చేసిన అశ్వత్థామ, కృష్ణుడితో ఫైట్ చేసిన అశ్వత్థామ ఇప్పుడు కృష్ణుడి అవతారమైన కలికికి సపోర్ట్గా ఉన్నాడు కదా. అది ఎందుకంటే అక్కడ తర్వాత అడుగుతాడు కృష్ణుడిని, శాప విమోచనం కోసం విమోచన ఇమ్మని అడిగినప్పుడు నువ్వు నన్ను రక్షించే వరకు ఈ భూమి మీద ఉంటావు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు నన్ను రక్షించడానికి నువ్వు ఉంటావు, అందుకే నీకు ఇది అప్పుడు నీకు శాప విమోచన అవుతుంది అంటాడు. కాబట్టి
అశ్వత్థామ పాత్ర నేను అనుకోవడం ఏంటంటే కల్కి పుట్టగానే అశ్వత్థామ పాత్ర నేను అనుకోవడం సినిమా పార్ట్ 2లో ఎండ్ అయిపోతుంది అనుకుంటున్నా. కల్కికి సీక్వెల్ వచ్చినప్పుడు అశ్వత్థామ పాత్ర ఎండ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా ఈ సినిమాలో అసలు హీరోగా ప్రభాస్ అశ్వత్థామ అంటే అశ్వత్థామ అనే చెప్పాలి. ప్రభాస్ ఏంటంటే బౌంటీ హంటర్ పాత్ర ప్రభాస్ది. సపోర్టింగ్ రోల్. బౌంటీ హంటర్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ ఏజెంట్ లాంటి వాడు. ఎవరైనా జైలు నుంచి కదిలి పారిపోతే వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు, లేదా ఇట్లా బౌంటీ హంటర్స్ అంటారు వాళ్ళు. ఆ బౌంటీ హంటర్ డబ్బులు తీసుకుంటారు, చేసి పెడతారు. ఇన్ఫార్మర్లు అంటాం కదా మనం కొన్ని, లేకపోతే ఇన్ఫార్మర్లు అంటారు, పలానా వాడు అక్కడ పట్టుకున్నాడు, పోలీస్ ఇన్ఫార్మర్ అంటాం. ఇలా బౌంటీ హంటర్ పాత్రని ప్రభాస్ పోషించాడు ఈ సినిమాలో. కాబట్టి అతను నెగిటివ్ షేడ్లోనే ఉంటుంది ఆ పాత్ర. కాబట్టి హీరో ఎవరంటే అమితాబ్ అనే చెప్పాల్సి వస్తుంది. అమితాబ్ ఒక విశ్వరూపాన్ని చూపించాడని చెప్పాలి ఈ సినిమాలో. ఎందుకంటే గతంలో ఆయన సినిమాలో చూసుకుంటే షోలే కానీ, మజ్బూర్ కానీ, దేవార్ కానీ, ఇలా చాలా సినిమాల్లో మనం చూసుకుంటే ముఖద్దర్ కా సికందర్ కానీ, డాన్ కానీ, ఇలా ఎన్నో సినిమాలు అమితాబ్ ఈ కళాఖండాలు ఉన్నాయి. ఆ కళాఖండాల్లో అమితాబ్ నటనకి జంజీర్ కానీ, ఆ కళాఖండాల్లో అమితాబ్ నటనకి ఈ సినిమాలో నటనకి చాలా తేడా కనిపిస్తుంది. వయసు అయిపోయింది, ముసలివాడు ఏం చేస్తాడులే అనుకునేలాగా లేదు. నటన విశ్వరూపాన్ని చూపించాడు అమితాబ్. కాబట్టి అమితాబ్ నటనే ఈ సినిమాకు హైలైట్. పెద్ద హైలైట్ అంటే మీరు అన్నట్టు అమితాబ్ నటనే ఈ సినిమాకి హైలైట్. ఎందుకంటే ప్రధానంగా అమితాబ్ ప్రభాసుల మధ్యనే కథ నడిచింది. కమల్ హాసన్ పాత్ర నామకే వాస్తేగా ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే అసలు సినిమాని ఈ సినిమా ఆడిపోయిన టైంలో అది ఇంటర్వెల్ బ్యాంక్ చేసుకుని ఇక రెండో పార్ట్ని తర్వాత చూపించినట్టయితే, అదే చూపించినట్టు ఒకే సినిమాకి వచ్చినట్టయితే సెకండ్ పార్ట్ లేకుండా ఇక అద్భుతంగా ఈ సినిమాకి 5కి 4.5 రేటింగ్ ఇచ్చే సినిమా ఇది. కాకపోతే ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసం, కథ డీటెయిలింగ్ కోసం నాగ్ అశ్విన్ టైం తీసుకుని ఫస్ట్ హాఫ్ని అలా చేశాడు, సెకండ్ హాఫ్ని ఇలా చేసి సినిమాకి ఇంటర్వెల్కి బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. చాలా అంటే తెలియని విషయాలు చాలా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.